నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్రబాబు. ఈ వీడియోలో భారతదేశంలో బాంబు లాంటి వార్త 130th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్. అయితే ఈ మధ్యకాలంలో దేశంలోనూ రాష్ట్రాల్లోనూ రాజకీయాల్లో ప్రతి ఒక్కడూ ఒక్కొక్క బాంబు పేలుస్తున్నారు. అంటే ఈ మాట ఎందుకు అన్నానంటే, మొన్న ఈ మధ్యకాలంలో రాహుల్ గాంధీ పెద్ద అణుబాంబు లాంటి బాంబు పేలుస్తున్నానని చెప్పేసి ఈ ఓట్ చోరీ, మరీ ముఖ్యంగా ఫోకస్ ఆన్ బీహార్ 65 లక్షల ఓట్లు చోరీ గురించి పెద్ద ఎత్తున బాంబు పేల్చి అది రచ్చై ఫైర్ అవుతున్న నేపథ్యంలో 20th ఆగస్ట్ జస్ట్ మొన్న అమిత్ షా పార్లమెంట్లో ఇంకొక బాంబు పేల్చారు. అది 130th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్. అయితే అది పెద్ద బాంబు అని ఎందుకు అనాల్సి వచ్చింది? ఆ అమెండ్మెంట్ చేస్తే ఎందుకు ప్రతిపక్షాలు పార్లమెంటు సాక్షిగా రచ్చ రంబోలా చేశారు, పేపర్లు చించి అమిత్ షా మీద విసిరేశారు. ఇంత జరిగిన తర్వాత అన్ని సోషల్ మీడియాలో ఇదే చర్చలు జరుగుతూ ఉన్నాయి. దీంట్లో వాస్తవం ఏంటి? ఈ బిల్లు తీసుకురావటం వల్ల ఆశయం ఎలా ఉంది, ఇంప్లిమెంటేషన్లో వస్తే ఏంది నష్టం, ఎందుకు ఈ లొల్లి, ఈ విషయాల మీద సబ్జెక్ట్ వైజ్ పొలిటికల్గా కాకుండా దీన్ని విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. పూర్తి కంటెంట్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎవరన్నా చేసుకున్నట్టయితే మన ఛానల్కి సంబంధించిన వీడియోస్ డైరెక్ట్గా మీకు నోటిఫికేషన్ ద్వారా రీచ్ అయ్యే అవకాశం ఉంది. అయితే 130th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్, దాంతో పాటుగా ప్రధానంగా అందరూ మాట్లాడుతూ ఉన్నారు. పార్లమెంట్లో 3 బిల్లులు ప్రవేశపెట్టారు. అందులో ప్రధానంగా ఒక బిల్లు అయితే పెద్ద రచ్చకు దారితీసింది. అయితే విషయం ఏంటంటే, 130వ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్లుతో పాటుగా ద గవర్నమెంట్ ఆఫ్ యూనియన్ టెరిటరీ అమెండ్మెంట్ బిల్, ఇంకొకటి ద జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ అమెండ్మెంట్ బిల్. ఈ 2 బిల్లులు కూడా మొదలుగా 130th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్, రాజ్యాంగ 130వ సవరణకి బిల్లుకి ఇవి అనుబంధ బిల్లులుగా మనం చెప్పవచ్చు. ఈ బిల్లుల్లో పెద్ద లొల్లి పంచాయతీ అయిన నేపథ్యంలో పార్లమెంట్లో గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ ఏంటంటే, వీటిని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి రిఫర్ చేశారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీ అంటే అందులో లోక్సభకు సంబంధించిన 21 మెంబర్సు, రాజ్యసభకు సంబంధించిన ఒక 10 మంది మెంబర్సు, వీళ్ళందరినీ కలిసి ఒక జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఒకటి రిఫర్ చేశారు. 21+10 మెంబర్స్తో కూడిన ఒక ఎక్స్పర్ట్స్ కమిటీ. వాళ్ళు స్టడీ చేసి ఇందులో మాడిఫికేషన్స్ ఇఫ్ రిక్వైర్డ్ చేసి ఒక కన్సెన్సస్ తోటి ఒక ప్రతిపాదన మళ్ళీ ప్రభుత్వానికి సమర్పిస్తారు. అప్పుడు బిల్లు చట్టరూపం దాలుస్తుంది. అయితే ఈ బిల్లు ప్రధానంగా ఏ బిల్లు అయినా ప్రవేశపెట్టేటప్పుడు పార్లమెంట్లో చర్చ జరగాలంటే బిల్లు ప్రవేశపెట్టడానికి ముందే ఆ బిల్లుకు సంబంధించిన ప్రతులు అంటే కాపీస్ కన్సర్న్డ్ మెంబర్స్కి సర్క్యులేట్ చేసి వాళ్ళు దాన్ని స్టడీ చేసి తర్వాత దాంట్లో చర్చ జరిగిన తర్వాత మాడిఫికేషన్స్, అమెండ్మెంట్స్ ఇవన్నీ చేసిన తర్వాత బిల్లు ఒక ఏకాభిప్రాయంతో ఒక నిర్ణయానికి వస్తారు. ఈ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు సాయంత్రం ప్రవేశపెట్టారు. అది కూడా ఎక్కువ టైము ఈ పార్లమెంటు మెంబర్స్కి ఇవ్వలేదు స్టడీ చేయడానికి. దీనివల్ల పెద్ద రచ్చయింది. అభ్యంతరాలు చాలా ఎక్కువగా వ్యక్తమవుతున్నాయి. ఎందుకు ఏంటి అంటే, బిల్లు ప్రధానంగా ప్రవేశపెట్టడానికి జస్టిఫికేషన్ అంటే ముఖ్యంగా ప్రధానంగా అసలు ఎందుకు బిల్లు ప్రవేశపెట్టవలసి వచ్చిందంటే, రాజకీయాల్లో మరీ ముఖ్యంగా మంత్రులుగా, చీఫ్ మినిస్టర్స్గా లేదా కేంద్రంలో ఉన్న మంత్రులు, ప్రధానమంత్రితో సహా యూనియన్ టెరిటరీస్లో కూడా ఎవరైతే మంత్రులు, చీఫ్ మినిస్టర్సు ప్రధానమైన కీ పొజిషన్స్లో ఉంటారో రాజకీయాల్లో, వాళ్ళు నేరస్తులు ఉండకూడదు. నేరస్తులు అటువంటి పొజిషన్స్లో ఉంటే రాజ్యాంగ మొరాలిటీ దెబ్బతింటుంది, విశ్వసనీయత కోల్పోతాము అని ఒక సంకల్పంతో బిల్లు పెట్టాం అని అమిత్ షా గారు చెప్పారు. అంటే
రాజ్యాంగం రాసినప్పుడు ఇటువంటి ప్రతిపాదన రాజ్యాంగంలో ఎక్కడ ప్రస్తావన రాలేదు. ఎవరైనా మంత్రి కానీ చీఫ్ మినిస్టర్ కానీ ఇటువంటి ఉన్నత స్థాయిలో ఉన్న రాష్ట్రాల్లో కానీ కేంద్రంలో కానీ యూనియన్ టెరిటరీలో కానీ నేరస్తులు ఉంటారు అని ఆ రోజు అంబేద్కర్ భావించలేదాము. అందుకని అప్పట్లో ఆయన రాజ్యాంగం రాసినప్పుడు ఈ క్లాజ్ పెట్టలేదు, నేరస్తులు ఉండరు అనుకొని. సరే, ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా నేరస్తులు ఉంటున్నారు, ఉండకూడదు. సత్శీలకులు మాత్రమే ఇటువంటి మినిస్టర్ కానీ చీఫ్ మినిస్టర్ కానీ ఉన్నతమైన మంత్రి పదవుల్లో ఉండాలి అని ఒక మంచి ఉద్దేశంతో ఈ బిల్లు తీసుకొస్తున్నామని చెప్పారు. ఆ ఉద్దేశం వరకు మనకి వినటానికి, చదవటానికి, చెప్పటానికి కరెక్ట్గా ఉంది, మంచిదే. నేరస్తులు రాజకీయాల్లో ఇటువంటి పొజిషన్స్లో ఉండకూడదు అని ఎవరైనా అనగలరు. ఎవరంటామంటే నేర చరిత్ర లేని వాళ్ళు మనలాంటి వాళ్ళు అనగలరు. అంత కరెక్టే, ఉండాలి కదా. నేర చరిత్ర లేని వాళ్ళు రాజకీయాల్లో ఉండాలా, ఇటువంటి పొజిషన్స్లో ఉండాలా, వాస్తవమే. అయితే ప్రాక్టికల్గా ఇంప్లిమెంటేషన్స్కి వచ్చేసరికి ఈ బిల్లు ఎందుకు దుమారం లేపింది అంటే, ప్రధానంగా మన గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు చెప్పుతున్న అంశం, ఈ బిల్లుకి మెయిన్ కారణం ఒకసారి గమనించినట్టయితే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేజ్రీవాల్ ఒక లిక్కర్ స్కామ్ కేసులో 6 నెలలు జైల్లో ఉండే పరిపాలన చేశాడు చీఫ్ మినిస్టర్గా. ఎందుకంటే జైల్లో ఉంటే చీఫ్ మినిస్టర్గా చేయకూడదని నిబంధన ఎక్కడ రాజ్యాంగంలో లేదు, చట్టంలో లేదు. కాబట్టి 6 నెలలు ఆయన జైల్లోనే ఉండి పరిపాలించాడు, ఒకటి. రెండోది, తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి సెంథిల్ బాలాజీ, అతను కూడా మనీ లాండరింగ్ కేసులో జైల్లోనే ఉన్నాడు, మంత్రిగానే కొనసాగారు. సో ఈ 2 నిబంధనలను ఆసరాగా చేసుకొని ఇట్లా ఉండకూడదు కదా. రాజకీయాల్లో ఒక మంచి ఏమి నేర ఆరోపణ లేని వ్యక్తులు ఉండాలా. దానివల్ల ఒక మొరాలిటీ, కాండక్ట్, మొరాలిటీ, విశ్వసనీయత ఇటువంటి ఉండాలి అంటే ఈ బిల్లు తీసుకురావాల్సి వచ్చిందని వాళ్ళు ప్రధానంగా చెప్తున్నారు. బాగానే ఉంది. కాకపోతే ఎందుకు పంచాయతీ అవుతుంది, విషయం ఏంటి, ప్రతిపక్షాల వాళ్ళ అభ్యంతరాలు ఏంటి, నంబర్ 1. నంబర్ 2, ఒక ప్రొఫెషనల్గా, ఒక ఎక్స్పర్ట్, అన్బయాస్ అనాలిస్ట్గా నాకున్న అనుమానాలు కూడా ఇందులో చెప్పి కొన్ని పాయింట్స్ ప్రస్తావన తీసుకొస్తాను. దీన్ని ఏ విధంగా అడ్రస్ చేస్తారనేదే ఇక్కడ క్వశ్చన్. బిల్లు ఉద్దేశం మంచిదే, ఇంప్లిమెంటేషన్లో ఈ ఇబ్బందుల్ని హౌ దే విల్ అడ్రస్ ఆల్ దీస్ ఇష్యూస్ అనేది ఇప్పుడు నేను ప్రస్తావన చేస్తాను. బిల్లు చెబుతుంది ఏంటి, ఫస్ట్ ఒక్కసారి మనం పరిశీలించినట్టయితే, వీళ్ళు రాజ్యాంగంలోని ఆర్టికల్ 75 మాడిఫై చేస్తున్నారు, అమెండ్మెంట్ చేస్తున్నారు, క్లాజ్ 5A. తర్వాత ఆర్టికల్ 164 క్లాజ్ 4A అమెండ్మెంట్ చేస్తున్నారు. అట్లానే ఆర్టికల్ 239AA అమెండ్మెంట్ చేస్తున్నారు క్లాజ్ 5తో. ఆర్టికల్ 75 అంటే ప్రధానమంత్రి లేదా దానికి సంబంధించిన సెంట్రల్ మినిస్టర్కి సంబంధించిన అంశాలు. ఆర్టికల్ 164 అంటే రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి, మంత్రులకు సంబంధించిన విషయాలు. ఆర్టికల్ 239AA అంటే యూనియన్ టెరిటరీ, కేంద్ర పాలిత ప్రాంతాలలో సంబంధించిన మంత్రి, ముఖ్యమంత్రికి సంబంధించిన అంశాలు. సో వీటిల్లో అమెండ్మెంట్ చేస్తున్నారు. ఈ బిల్లు చెప్పే అంశం ఏంటంటే, ఎవరైనా ఈ సీరియస్ క్రిమినల్ ఛార్జెస్ మోపబడి దాంట్లో ఎఫ్ఐఆర్ ఉండి, ఆ ఎఫ్ఐఆర్లో పెట్టిన సెక్షన్స్ 5 సంవత్సరాల కంటే ఎక్కువ శిక్ష పడే విధమైన సెక్షన్స్ ఉండి ఛార్జెస్ పెట్టి అక్యూజ్డ్గా జ్యుడిషియల్ రిమాండ్లో 30 రోజులు కనుక ఉన్నట్టయితే, కంటిన్యూస్లీ ఉన్నట్టయితే, 31వ రోజు ఆ మంత్రికి కానీ ఆ ముఖ్యమంత్రికి కానీ పదవి కోల్పోతారు ఆటోమేటిక్గా అనేది ప్రధానంగా ఈ బిల్లులో బాంబు లాంటి అంశం. సో ఇక్కడ ఇందులో ఉన్న ఇబ్బందులు ఒకసారి బిల్లు ఏం చెప్తుందంటే, ఏ మినిస్టర్ హూ ఫర్ ఎనీ పీరియడ్ ఆఫ్ 30 consecutive days డ్యూరింగ్ హోల్డింగ్ ద ఆఫీస్ యాజ్ సచ్ ఈజ్ అరెస్టెడ్ అండ్ డిటైన్డ్ in custody on allegations of committing an offence under any law which is punishable with imprisonment for 5 years or more shall be removed from his office after 30 days. ఇది ప్రధానంగా వాళ్ళు ప్రస్తావించున్నటువంటి అంశం, బిల్లులో పొందుపరిచిన 5A క్లాజ్ అమెండ్మెంట్. అయితే ఏంటి ప్రాబ్లం అంటే, ఇక్కడ 2 అంశాలు ప్రధానంగా మనం ఆలోచించాలి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఈ ముఖ్యమంత్రి కానీ మంత్రి కానీ సరే అక్యూజ్డ్, కన్విక్టెడ్, ఈ ఫస్ట్ సబ్జెక్ట్ వైజ్ ఈ 2 డిస్కస్ చేద్దాం. అక్యూజ్డ్ అంటే ఏంటి, కన్విక్టెడ్ అంటే ఏంటి? నిందితుడు, నేరస్తుడు, ఈ రెండింటికి చాలా డిఫరెన్స్ మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ దీనిలో ఉన్న ఇబ్బంది అర్థం చేసుకోవాలంటే, అక్యూజ్డ్ అంటే ఏంటంటే నేర ఆరోపణలు గావించబడి
జ్యుడిషియల్ రిమాండ్లో జైల్లో ఉండటాన్ని అక్యూజ్డ్ అంటారు. అంటే నేరం నిరూపణ అయితే శిక్ష పడితే నేరస్తుడు కన్విక్టెడ్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి మీద ఏదన్నా ఆరోపణ చేసి ఆ ఆరోపణ పోలీసు వాళ్ళు కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉన్న సంస్థలైన సిబిఐ కానీ ఈడీ కానీ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కానీ ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీస్ కానీ వీళ్ళందరూ ఒక ఆరోపణలతో ఒక వ్యక్తి మీద ఛార్జ్షీట్ దాఖలు చేసి జ్యుడిషియల్ తర్వాత జడ్జి గారి ముందు ప్రవేశపెడతారు. జ్యుడిషియల్ రిమాండ్ 14 days ఇస్తారు. రిమాండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి జ్యుడిషియల్ రిమాండ్ తీసుకొని ఇంకో 14 days తీసుకుంటే సర్వసాధారణంగా 30 రోజులు జ్యుడిషియల్ రిమాండ్లో జైల్లో గడిచిపోతుంది. అంత మాత్రం చేత అతను నేరస్తుడు కాదు కదా. అటువంటప్పుడు వానికి మళ్ళీ బ్యాక్ వస్తే ఆ పదవి లేదు, ముఖ్యమంత్రి పొజిషన్ లేదు అనేది దీనివల్ల ఇబ్బందికరమైన అంశం. అంటే ఇప్పుడు ఏమంటున్నామంటే ఈ ముఖ్యమంత్రి లేదా మంత్రి లాంటి పదవి ఒక పోలీస్ అధికారి చేతిలో ఉంటుంది. ఒక ఈడీ, సిబిఐ, ఎన్ఐఏ, ఐటీ వాళ్ళ చేతిలో అధికారం ఉంటుంది. మరి ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధిని తీసేసేలా అంటే ఈ అధికారి చేతిలో అధికారం ఉండటం ఎంతవరకు కరెక్టు? అంటే సెంట్రల్ గవర్నమెంట్ అనుకుంటే సిబిఐ, ఈడీ, ఎన్ఐఏ దర్యాప్తు సంస్థల ద్వారా కానీ లేదా లోకల్ పోలీస్ ద్వారా కానీ అరెస్ట్ చేపించి జైల్లో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నా కూడా ఆ పదవి పోతుందనేది ఎంతవరకు కరెక్ట్? అధికారం వాళ్ళకి ఇస్తున్నాం కదా అనేది ఒక క్వశ్చన్. జవాబుదారీ ప్రజలకు ఉండాలి కదా, పోలీస్ ఆఫీసర్ కాదు కదా అని ఒకటి వస్తూ ఉంది. నంబర్ 2, ఇతను అండర్ ట్రయల్ లేదా అక్యూజ్డ్, నేరస్తుడు కాదు నిందితుడే కదా. నిందితుడిని అరెస్టు చేశారు అంటే నిందితుడిని జైల్లో పెట్టినంత మాత్రాన అతను జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నంత మాత్రాన పదవి పోతే అది ప్రాథమిక న్యాయ సూత్రానికి విరుద్ధం అనేది వినిపిస్తూ ఉంది. ఎందుకంటే మన భారతదేశంలో జైల్లో 70% అక్యూజ్డే ఉన్నారు. అది డేటా ప్రకారం. అంటే ప్రాథమిక న్యాయ సూత్రం సహజ న్యాయ సూత్రానికి ఇది వ్యతిరేకం. సహజ న్యాయ సూత్రం ఏం చెప్తుందంటే ఏ పర్సన్ ఈజ్ ఇన్నోసెంట్ అన్లెస్ ప్రూవెన్ గిల్టీ. ఒక అక్యూజ్డ్ ఆ నేరాన్ని ప్రూవ్ చేసి నేరస్తుడుగా నిరూపించబడే అంతవరకు అతను ఇన్నోసెంటే, అతన్ని నేరస్తుడు అని అనకూడదు అని ప్రాథమిక న్యాయ సూత్రం చెప్తుంది. మరి అటువంటిప్పుడు జస్ట్ ఒక అక్యూజ్డ్లోనే జైలుకి రిమాండ్లో వెళ్తే మరి పదవి పోవటం ఏంటనేది ప్రధానంగా ఇట్ ఈజ్ అగెనెస్ట్ ప్రాథమిక న్యాయ సూత్రానికి వ్యతిరేకం అన్న మాట వినిపిస్తూ ఉంది. ఇంకొక మాట వినిపిస్తూ ఉంది, ఇలా చేయటం వల్ల సెంట్రల్ గవర్నమెంట్ మరి మిస్యూజ్ చేసుకొని బీజేపీ ఏతర ప్రభుత్వంలో ఉన్న మంత్రుల్ని ముఖ్యమంత్రుల్ని తీసేస్తే ఎలాగా అని ఒక భయం ఏర్పడుతూ ఉంది. మిస్యూజ్ చెయ్యరు అని మనం చెప్పలేం కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అధికార దుర్వినియోగం చేసి ఒక బేస్లెస్ అలిగేషన్తో ఆరోపణలతోటి స్కిల్ డెవలప్మెంట్ కేసు స్కామ్ అని చెప్పేసి అప్పట్లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు రిమాండ్లో పెట్టారు కదా జైల్లో. అప్పుడు ఆ కేసు కూడా 5 సంవత్సరాల కంటే పెద్ద శిక్ష పడే సెక్షన్ల కింద కేసు పెట్టారు. అంటే అప్పుడు కూడా పెట్టిన కేసు ఏంటంటే క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్. ఆ కేసు కూడా మరి 5 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండే సెక్షన్ కాబట్టి మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగానో మంత్రిగానో పనికిరారు అని సెంట్రల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ అంటే అది ఎలా? అక్యూజ్డ్ కదా. అక్యూజ్డ్ కింద ఎవరైనా జైలుకు పంపించవచ్చు, రిమాండ్లో ఉంచవచ్చు. అంత మాత్రం చేత పదవి పోవటం ఏంటి? అది కన్విక్టెడ్ అయితే ఓకే. అదే ఒక అంశం ప్రధానంగా వస్తుంది. దీన్ని ఆసరాగా చేసుకొని సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఎవరికైతే వాళ్ళ ఇష్టం లేరో వాళ్ళ మీద ఒక సిబిఐనో ఈడీనో పంపించి ఒక కేసు నేరారోపణ పెట్టేసి జైలు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి భారతదేశంలోనే అశోక్ చౌహాన్ అనే అతను చాలా కేసులు పెట్టి అరెస్ట్ చేసి వేధిస్తూ ఉంటే ఆయన పార్టీ మాడాడు, బీజేపీలోకి వచ్చాడు, తర్వాత కేసులన్నీ మాయమైపోయినాయి. ఇట్లా చాలా ఉన్నాయి. మనకి మహారాష్ట్రలో శివసేన కూడా ఇట్లానే పెట్టేసి వేరే అతన్ని ముఖ్యమంత్రి చేశారు. ఈ బీజేపీ ఏతర ప్రభుత్వాలున్న రాష్ట్రాల్లో ఈ మధ్యకాలంలో జరుగుతున్న మాట వాస్తవం. అది ప్రధానంగా ఈ ప్రతిపక్షాల వాళ్ళు లేపుతున్న ఆందోళన. ఇంకొక అంశం, ఈడీ కానీ సిబిఐ కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉంటుంది. ఇప్పటివరకే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గడిచిన 10 సంవత్సరాల్లో ఒక డేటా నేను గమనించాను. గడిచిన 10 సంవత్సరాల్లో 193 కేసులు ఫైల్ చేస్తే అందులో కన్విక్టెడ్గా ప్రూవ్ అయిన కేసులు 2. 2 out of 193. అంటే 1% కూడా కన్విక్టెడ్గా నేర ఆరోపణలు రుజువు కాలేదు. మరి ఇటువంటి సందర్భంలో ఫ్యూచర్లో మరి ఈడీ సిబిఐ వాళ్ళు చేస్తే ఎట్లా?
ఇంకొక అంశం, ఈ ఈడీ సిబిఐ వాళ్ళు పెట్టిన కేసులు అన్నీ పరిశీలించినట్టయితే గడిచిన 10 సంవత్సరాల్లో 95% కేసెస్ కూడా అపోజిషన్ వాళ్ళ మీదే పెట్టారు అనేది ఒక వాస్తవం. ఇందులో కన్విక్టెడ్ చాలా తక్కువ ఉంటారు, ఎందుకంటే ఓన్లీ ఆరోపణల కోసం ఒకలా చేయటానికి. ఇంకొక అంశం, ఒకవేళ ఈడీ కనుక పిఎంఎల్ఏ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద కేసు పెడితే 90 రోజుల వరకు రిమాండ్లో ఉండాల్సి వస్తుంది. మరి అప్పుడు వెంటనే ముఖ్యమంత్రి పదవి మంత్రి పదవి పోతుంది అని అంటే ఏంది పరిస్థితి? నెక్స్ట్ పాయింట్, ఇప్పుడు భారతదేశంలో 28 రాష్ట్రాలు 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రుల లిస్టు వెరిఫై చేస్తే నాకు తెలియవచ్చిన అంశం ఏంటంటే అందులో 31లో 13 ముఖ్యమంత్రుల మీద ఇప్పుడు వీళ్ళు ప్రతిపాదించిన సీరియస్ క్రిమినల్ అఫెన్స్ 5 సంవత్సరాల కంటే ఎక్కువ శిక్ష పడే కేసులు ఉన్నాయి. మరేంటి పరిస్థితి? వాళ్ళ మీద డెసిషన్ తీసుకుంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది కదా. నెక్స్ట్ పాయింట్, నా 6th పాయింట్, ఈ నిర్ణయం తీసుకోవాలంటే ఎవరు తీసుకోవాలి? గవర్నర్ తీసుకోవాలి. ఏది ఈ కేసులు 5 సంవత్సరాల కంటే ఎక్కువ శిక్ష పడే కేసులో అక్యూజ్డ్గా 30 రోజుల కంటే ఎక్కువ జైల్లో ఉంటే ఆ మంత్రి ముఖ్యమంత్రిని తొలగించాలి, డిస్మిస్ చేయాలంటే గవర్నర్ తీసుకోవాలి డెసిషన్. ఇప్పటి వరకు గవర్నర్కి ఆ అధికారం లేదు. అంటే ఇప్పుడు కొత్తగా ఆ గవర్నర్కి ఆ అధికారం ఇస్తున్నారా? ఇస్తే అధికార దుర్వినియోగం అవుతుంది కదా. ఇప్పటికే గవర్నర్ల మీద చాలా చర్చ జరుగుతూ ఉంది అన్ని రాష్ట్రాల్లో. ఆర్టికల్ 164 ప్రకారం గవర్నర్ కెనాట్ డిస్మిస్ డైరెక్ట్లీ ఎనీ మినిస్టర్ ఆర్ చీఫ్ మినిస్టర్. మినిస్టర్ని డిస్మిస్ చేయాలంటే ముఖ్యమంత్రి గారి అభిప్రాయం రికమెండేషన్ మేరకే జరుగుతుంది తప్ప గవర్నర్ డైరెక్ట్గా పవర్ లేదు. మరి కొత్తగా పవర్ ఇస్తారా? నా నెక్స్ట్ పాయింట్, ఇప్పుడు ఈయన 30 రోజులు ఉన్నాడు, డిస్మిస్ చేశారు. సపోజ్ గవర్నర్కి పవర్ ఇస్తే గవర్నర్ డిస్మిస్ చేశారు. ఒక 24 అవర్స్ 1 డే గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఒక 2 రోజుల తర్వాత అదే ముఖ్యమంత్రి మళ్ళీ ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేయవచ్చా? మరి అట్లాంటి అవకాశం కూడా ఉంది కదా. దాన్ని ఎట్లా అడ్రస్ చేస్తారు? దీన్ని ఏ విధంగా వీళ్ళు ఈ బిల్లులో ఎట్లా అడ్రస్ చేస్తారు? మరి గవర్నర్ గారు ఇలా చేయటం వల్ల రాజ్యాంగ వ్యతిరేకత అవుతుంది కదా. మరి ఆయన పవర్స్ అలా ఇవ్వటం వల్ల ఇది అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. నా నెక్స్ట్ పాయింట్, ప్రస్తుతం ఎమ్మెల్యేలకి ఎంపీకి ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారంగా ఏ వ్యక్తి మీదైనా ఏ కోర్టులోనైనా 2 సంవత్సరాలు శిక్ష విధిస్తే, కన్విక్టెడ్, అక్యూజ్డ్ కాదు, శిక్ష విధిస్తే, శిక్ష పడితే 2 సంవత్సరాలు శిక్షలో భాగంగా ఆ ఎమ్మెల్యే ఎంపీ జైలు జీవితం గడిపితే ఆయన ఎమ్మెల్యే ఎంపీ పదవి పోతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంది. ఎమ్మెల్యేలకి ఎంపీలకి, మినిస్టర్స్కి చీఫ్ మినిస్టర్స్కి లేదు. ఇప్పుడు వాళ్ళకు కూడా ఉండాలా అని అంటున్నారు. ఇప్పుడు ఈ పద్ధతి ప్రకారం ఇందులో కూడా అక్యూజ్డ్ కాకుండా కన్విక్టెడ్ అని పెడితే ఏమన్నా బెటర్ ఉంటుందా అనేది, హౌ దే విల్ అడ్రస్ అనేది ఒకటి చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకు అంటే గవర్నమెంట్లో ఎవరు ఏది అనుకుంటా చేయాలా, గవర్నమెంట్ పోలీసు వాళ్ళు వీళ్ళని ఇది చేయాలా అనేది కరెక్ట్ కాదు. ఇంకొక అంశం ప్రతిపక్షాల వాళ్ళు మొత్తుకుంటుంది ఏంటంటే ఇది డైవర్షన్ పాలిటిక్స్, దేశం మొత్తం ఈ ఓటు చోరీ మీద చర్చ జరుగుతుంది. ఏది ఓట్లు 65 లక్షలు బీహారు, ఇవన్నీ భారీగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో డైవర్షన్ చేయటం కోసం డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా దీన్ని తీసుకొచ్చారని ఒక వాదన వినిపిస్తూ ఉంటే, మరి సంజయ్ రౌత్ లాంటి శివసేన ఎంపీ కానీ ఇంకా కొంతమంది ఎంపీలు బహిరంగంగానే మీడియాతో ఏం చెప్తున్నారంటే బీజేపీ వాళ్ళు చంద్రబాబు నాయుడిని నితీష్ని కంట్రోల్ చేయడానికే ఈ బిల్లు తీసుకొచ్చారన్న ఒక వాదన వినిపిస్తూ ఉంది. అంటే ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం సెంట్రల్లో ఉంది, నడుస్తుంది అంటే సపోర్ట్ ఆఫ్ చంద్రబాబు నాయుడు, నితీష్. మరి వీళ్ళిద్దరు ఎప్పుడన్నా ఏదన్నా ఇబ్బందికరమైన పరిస్థితి క్రియేట్ చేస్తే ఈ బిల్లు ద్వారా వీళ్ళని కట్టడి చేయడానికి కూడా తీసుకొచ్చారు. నాట్ ఓన్లీ బీజేపీ ఏతర పక్షాలు, బీజేపీలో ఉన్న వీళ్ళు కూడా ఎవడన్నా తోకదారిస్తే ఇటువంటి బిల్లుతో కట్టడి చేయడానికి తీసుకొచ్చారు అన్న ఒక వాదన కూడా వినిపిస్తూ ఉంది ఇప్పుడు. సో ఇవన్నీ అంశాలను మనం పరిశీలించినట్టయితే ఇన్ని రకాల విషయాలు ఇందులో అభ్యంతరాలు ప్రతిపక్షాల వాళ్ళు వ్యక్తం చేస్తూ సమైక్య స్ఫూర్తిని ఇది ఖతం చేయటమే అని కొంతమంది, డైవర్షన్ పాలిటిక్స్ అని కొంతమంది, బీజేపీ వాళ్ళు మరి వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళ వేరే పార్టీలకు సంబంధించిన వాళ్ళ మీద ఏదో ఒక ఎలిగేషన్ చేసి ఆరోపణలు చేసి జైలుకు పంపించి అందులో రాజకీయంగా పార్టీలను చిచ్చు పెట్టి వేరు చేసి ఆ రాష్ట్రాల్లో అధికారంలోకి రావటం కోసం మాత్రం ఇటువంటిదని ఒక పాదైతే,
ప్రధానమంత్రిని కూడా ఇందులో చేర్చాం కదా మరి అంటున్నారు. ప్రధానమంత్రి మీద కేసు పెట్టేది ఎవరు? ప్రధానమంత్రిని అరెస్ట్ చేసేది ఎవరు? బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వం అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి మీద కేసు పెట్టేది ఎవరు? అరెస్ట్ చేసేది ఎవరు? ఇవన్నీ ప్రాక్టికల్గా ఉన్న ఇబ్బందులు, వస్తున్న ప్రశ్నల పరంపర. వీటన్నిటినీ సెంట్రల్ ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళు ఏ విధంగా దీన్ని అమెండ్మెంట్లో మాడిఫికేషన్స్ చేస్తారు, దీన్ని అందరికీ యోగ్యమైన విధంగా జాయింట్ పార్లమెంటరీ కమిటీ రికమెండేషన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి, అలా అందరికీ ఉపయోగపడే విధంగా రాజకీయాల్లో నేరస్తులు ఉండకూడదు అనే సూత్రం కరెక్ట్ అయినప్పటికీ ఇంప్లిమెంటేషన్ స్టేజ్లో ఇన్ని అనుమానాలకి తావునిస్తుంది కాబట్టి వీటిని అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. అది ఏ విధంగా చేస్తారనేది మనం వేచి చూద్దాం. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.